హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మాటలో కురుకుదనం, మనసులో మెత్తతనంతో పాటు కళ్ళు చెదిరే అందం, అతిశయంగా కనపడే ఆత్మాభిమానం ఉన్న పొగరుమోతు ఆడపిల్ల రోజాతో పరిచయం కోసం మనసుని బాధించే ఒంటరితనానికి, అనుక్షణం వేటాడే ఆడతనానికి ఎదురు నిలవలేక తన శరీర లావణ్యంతో మతిపోగొట్టి మగవాళ్ల ఆరాధన కోసం ఆరాటపడిన లావణ్యని చూడడం కోసం, ఇంతేకాదు ప్రేమకి, హుందాకి, పంతానికి, పట్టుదలకి ప్రతిరూపం విజయ్ని, లక్షల ఆస్తి, సున్నితమైన మనసు, ఆడవాళ్ల పట్ల ఆరాధన ఉన్న అనంతని ఈ రోజుల్లో దోపిడీ లేందెక్కడ అని నిలేసి తన దొంగతనాన్ని సమర్థించుకునే అందాల దొంగ చందుని కలవటం కోసం ఒక్కడుగు జీవన తరంగాలు నవల ప్రాంగణంలోకి వెయ్యండి. అంతే, ఆ తరువాత మీ ప్రయత్నం అక్కర్లేదు. మైమరిచిన మీ గమనం దానంతట అదే సాగుతుంది. చిత్రరూపంలో లక్షలాది ప్రేక్షకులని అరరించి, అక్షర రూపంలో అమితంగా పాఠకుల అభిమానాన్ని అందుకున్న గాథ కొన్ని సంవత్సరాల కాలం, కొన్ని గంటలుగా మారి మీ మనసుల్లో ఒదిగిపోయే మధురానుభవం కోసం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి నవల జీవన తరంగాలు పార్ట్ 2 కథ ఇలా కొనసాగుతుంది. దీపావళి పండుగ దగ్గరకు వస్తుంది. వేణుగోపాలరావు గారు చెప్పలేనంత హడావిడి చేస్తున్నారు. రోజా ఆయన కోరిక మీద తనకు నచ్చిన స్వీట్స్ తయారు చేయడానికి సిద్ధమయ్యింది. పండుగ 4 రోజులుందనగా ఆయన రోజాని పిలిచి డబ్బు ఇస్తూ రాధని వెంట తీసుకువెళ్ళి కావలసిన బట్టలు, బొమ్మలు, బాణాసంచా మొదలైన పండుగ సామానులు తెమ్మన్నారు. వేణుగోపాల్ గారింట్లో దీపావళికి బొమ్మలు పెట్టే అలవాటుందిట. రాధాకి ఎంతో ఇష్టమైన ఈ సరదాని లావణ్య మొక్కుబడి తీర్చుకున్నట్టుగా చేస్తుందిట. ఈసారి ప్రతిసారిలా కాకుండా పండగంతా తన ఇంట్లోనే ఉండాలని ఆయన ఆరాటపడుతున్నట్లుగా అనిపించింది రోజాకి. పాత బొమ్మలెన్ని ఉన్నా ప్రతి సంవత్సరం పండుగ నాడు కొత్త బొమ్మలు కొని కొన్ని పెట్టడం ఆచారమట. రోజాకి ఈ షాపింగ్ అంటే చెప్పలేని సరదా. డబ్బు మాటిమాటికి లెక్క చూసుకోకుండా, అయిపోతుందేమోనని భయపడకుండా కావలసినన్ని తీసుకోవడం ఎంతో హాయి. తన కుటుంబంలో కానీ, తన చుట్టూ ఉన్నవారి ఇళ్లల్లో కానీ రోజా చాలాసార్లు గమనించింది. ఒక పండుగకి కొంచెం సరదాగా గడిపితే ఆ ఇంట్లో మనుష్యులు తర్వాత ఎన్ని విధాలో పొదుపు చేసుకోవాలి. కాస్త ఎవరైనా బంధువులు వచ్చి 4 రోజులు తిష్టవేస్తే అప్పుడైనా అప్పు తీర్చడం కోసం ఆ కుటుంబం వారాలు తరబడి చారు అన్నం తినాలి. ఏం జీతాలివి! మధ్యతరగతి వాళ్ల జీవితాల సరదాలన్నీ ఈ పొదుపుకి బలి అయి నిస్సారంగా అంతమైపోతున్నాయి. మనసులో అనుక్షణం డబ్బుని గురించి బెంగపెట్టుకునే సమస్యలు జీవితంలో సాహసించి ఏ సుఖం పొందగలరు? రోజాకి ఈ మధ్య తన జీవితం 2 భాగాలుగా చీలిపోయినట్టుగా ఉంది. ఉదయం లేచింది 9 గంటల వరకు, ఆ తరువాత రాత్రి 9 గంటల నుండి పడుకోబోయే వరకు ఇంట్లో ఒక రకమైన జీవితం. ఈ పగలు 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేణుగోపాలరావు గారి ఇంట్లో గడిపేది మరో జీవితం. అదే సుందర స్వప్నం. అక్కడ బాధలకి, చికాకులకి, ఇబ్బందులకి చోటు లేదు. నిజంగా ఆలోచిస్తే మనిషి మెళ్ళో ఈ దారిద్ర్యం అనే గుదిబండ లేకపోతే కాస్త కాకపోతే కాస్తైనా సుఖంగా, ఆనందంగా బ్రతకవచ్చుననిపిస్తోంది. వేణుగోపాలరావు గారు బజారు వెళ్ళి రమ్మనగానే రోజా లావణ్య గదిలోకి వచ్చి లావణ్యని కూడా తన వెంట రమ్మన కోరింది. నేనెందుకు, నువ్వు రాధా వెళ్ళిరండి అంది లావణ్య. ఆ మాటల్లో నాన్నగారు నాకేం చెప్పలేదనే శ్లేష స్పష్టంగా కనిపిస్తోంది. రోజా అది సరిగ్గా అర్థం చేసుకున్న దానిలా నాన్నగారు మన ముగ్గురిని వెళ్ళమన్నారు అంది. నేను నిజంగా వెళ్ళాలని ఆయన అనుకుంటే పిలిచి నాకే చెప్పేవారు. చెప్పకపోతే మాన్లే, నన్ను రక్షించారు. నాకు రావడానికి వీలు లేదు. మా క్లబ్బులో దీపావళి రాత్రి స్పెషల్ ప్రోగ్రాం ఉంది. ఈరోజు రిహార్సల్స్ చూసే పని నానెత్తిన వేశారు మా వాళ్ళు. మీరు వెళ్ళండి, నేను రాను. నిలువుటద్దం ముందు వయ్యారంగా నిలబడి పమిట కొంగు ఒంటిపర వచ్చేలా వేసుకొని ఎలా ఉందో చూసుకుంటూ అంది. రోజా లావణ్య మూడ్ని గుర్తించిన దానిలా ఎక్కువ మాట్లాడలేదు. ఇంకేది మాట్లాడినా విషయం తర్కంలోకి దిగుతుందనే భయంతో రాధను తీసుకొని యువతలికి వచ్చేసింది. వాకిట్లో కారు సిద్ధంగా ఉంచారని డ్రైవర్ వచ్చి చెప్పి వెళ్ళాడు. త్వరగా వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేయండి తల్లి, వేణుగోపాలరావు గారు హెచ్చరించారు. రోజా తల ఊపి రాధా చెయ్యి పట్టుకుని గుమ్మం దాటబోతుండగా
విజయ్ లోపలికి వస్తూ ఎదురయ్యాడు. విజయ్ని చూడగానే రాధా ముఖం వికసించింది. విజయ్ చప్పున రాధానెత్తుకున్నాడు. రోజా చెయ్యి పట్టుకుని ఉన్న రాధా చెయ్యి వదలలేకపోవడంతో రోజా చెయ్యి కూడా రాధతో పాటు పైకి వెళ్ళి విజయ్ని తాకింది. రోజా చప్పున చెయ్యి వదిలించుకుంది. ఒక్క క్షణం విజయ్ చూపులు రోజా కళ్ళతో కలిసి చప్పున విడిపోయినాయి. ఇంతలో వెనక నుంచి వేణుగోపాలరావు గారు, వచ్చావా విజయ్? ఇంటికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదని చెప్పాడు. గోపాలం, రారా, నీతో కాస్త పనుంది. వీళ్ళు షాపింగ్కి వెళుతున్నారు, నువ్వు కూడా వెంట వెళ్ళు అన్నారు. విజయ్ రాధని క్రిందకి దించి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఏవో కాగితాలున్నాయి. గుమ్మం దాటిన రోజా టక్కున ఆగిపోయింది. కొంపతీసి విజయ్ తమతో బయలుదేరడు కదా. విజయ్ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నేనా? రోజంతా ఒకటే తిరగడం అయ్యింది, చాలా అలసటగా ఉంది అన్నాడు. గుమ్మం బయట నిలబడిన రోజా ఊహించిన ప్రమాదం తప్పిపోయినట్టుగా తేలికగా ఊపిరి వదిలింది. కానీ ఆ అసంతృప్తి ఎంతోసేపు నిలవలేదు. వేణుగోపాలరావు గారు ఒప్పుకోలేదు. ఎంతసేపు? గంటలో తిరిగి రావచ్చు. ఆ షాపులవి రోజాకి తెలియవు. ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు ధరలు ఎక్కువ కూడా చెప్పవచ్చు. రోజా, విజయ్కి ఒక కప్పు కాఫీ చప్పున చేసి తీసుకురా అమ్మా అన్నారు. రాధ అలిగి విజయ్ దగ్గర పరిగెత్తింది. రోజా తప్పనిసరిగా వంట ఇంటి వైపు వెళ్ళింది. తమ వెంట విజయ్ కూడా వస్తాడనేసరికి అంతవరకు రోజాలో నాట్యం చేస్తున్న ఆనందం ఒక్కసారిగా స్తబ్దుగా నిలబడిపోయింది. విజయ్ రానని తిరస్కరిస్తే కనీసం ఆయన వెళ్ళమని బలవంతం చేయకుండా ఉంటే ఎంతో బాగుంటుంది. కానీ రోజా మనస్ఫూర్తిగా కోరుకున్న ఆ రెండూ జరగలేదు. విజయ్ కాఫీ తాగి రాధానెత్తుకొని బయలుదేరాడు. డ్రైవ్ చేసేటందుకు డ్రైవర్ ఉండడం వల్ల విజయ్ కూడా రాధాతో పాటు వెనకే ఎక్కాడు. విజయ్తో కలిసి అలా కారులో వెళ్ళటం అనేది రోజాకెలాగో ఉంది. వద్దన్న పాత సంఘటన గుర్తుకు రాసాగింది. ఈ భయంకరమైన జ్ఞాపకం తనకేనా, అతనికి లేదా? తల తిప్పి అతని వైపు చూడాలని, ఆ ముఖంలో ఎలాంటి భావం ఉందో గుర్తించాలని మనసు తహతహలాడుతున్నా ధైర్యం చాలక ఊరుకుంది. ముభావంగా నిరుత్సాహంగా బయలుదేరిన రోజా 1-2 షాపులు తిరిగేసరికి అవన్నీ మర్చిపోయింది. బట్టల కొట్లో యజమానులు విజయ్కి బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడారు. వేణుగోపాలరావు గారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు. డ్రింక్స్ తెప్పించి ఇచ్చారు. మాట్లాడకుండా అతని ప్రక్కన కూర్చోవటమే ఒక ప్రత్యేకతగా అనిపించింది రోజాకి. విజయ్ రాధా కోసం సెలెక్ట్ చేసిన గౌన్లు చాలా బాగున్నాయి. రోజాకి హఠాత్తుగా అనంత్ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంట్లో ఆ సామాన్ల ఎన్నికలో విజయ్ చెయ్యి అడుగడుగునా ఉండటం కూడా జ్ఞాపకం వచ్చింది. విజయ్ గౌన్లు కొన్న పెట్టెల్ని డ్రైవర్ చేతికి ఇచ్చి, పక్కనే అన్ని రకాల చీరలు మా వద్ద దొరుకును అని పెద్ద బోర్డున్న షాపుకేసి అడుగుపెట్టాడు. చీరల విషయం వేణుగోపాలరావు గారు రోజాకేం చెప్పలేదు. విజయ్ ఆ కొట్లోకి ఎందుకు వెడుతున్నాడో రోజాకి అర్థం కాలేదు. విజయ్ చీరలు కావాలని చెప్పగానే రకరకాలవి 100 చీరలు తెచ్చి ముందు పడేశారు. రోజా తల తిప్పి చీర వైపు చూడసాగింది. ఆ చీర రంగు బాగున్న మాట నిజమే, కానీ దాని మీద ఉన్న గళ్ళు, ఆ డిజైను బాగాలేదు. మ్యాచింగ్ కుదరలేదు. షాప్ వాడు కోరినట్టుగా విజయ్ రోజాని సంప్రదించలేదు. ఆ చీరని ఎన్నిక చెయ్యలేదు. నచ్చనట్టు ప్రక్కకు తోసి వేరే తీయించాడు. చిన్న చిన్న పూలు, జరీ, బుట ఉన్న 4 చీరలు సెలెక్ట్ చేసి ప్యాక్ చేయించాడు. చీరల సంప్రదించే విషయంలో బహుశా అతను అడిగిన తను చెప్పి ఉండేది కాదు. కానీ అతను అసలు అడక్కపోవటం తృప్తిగా అనిపించలేదు. తనకు తెలియకుండానే కోపం లాంటిది వచ్చింది. వచ్చి ఎంతసేపయింది? అతను ఒక్క చిన్న మాట, కనీసం మర్యాదకైనా మాట్లాడలేదు. వేణుగోపాలరావు గారి బలవంతం మీద వచ్చినట్టు తెలుస్తూనే ఉంది. రోజాకి తను అసలిలా రావటమే పెద్ద పొరపాటుగా అనిపించసాగింది. బట్టలు, బొమ్మలు అయిపోయిన తరువాత ముగ్గురు ముందుగుండా సామాన్లు అమ్మే కొట్లవైపు వచ్చారు. ఒకచోట కొన్ని డజన్ల దుకాణాలు వరుసగా ఉన్నాయి. ప్రతి షాపు అందంగా ట్యూబ్ లైట్లతో అలంకారం చేయటంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ పట్టపగలులా ఉంది. పండగ దగ్గరికి రావటం వలన కాబోలు అన్ని దుకాణాల్లోనూ జనం నిండి ఉన్నారు. ఎక్కడ చూచినా కాలు పెట్టే సందు లేకుండా ఉంది. విజయ్ ఒక షాపులోనికి చొచ్చుకు వెళ్ళి ఏవేవి కావాలో వాటి ధరలు అడిగి ఎన్నెన్ని కావాలో చెప్పి ప్యాక్ చేయిస్తున్నాడు. ఈ హడావుడిలో మనిషి కనుమరుగు అయితే కనుక్కోవడం కష్టం. ఆ భయంతో రోజా విజయ్ని అంటిపెట్టుకునే నడవసాగింది. ఆ జనం, ఆ లైట్లు, ఆ సందడి చూస్తుంటే రోజాకి ఒక్క క్షణం ఇంకేదో లోకంలోకి వచ్చినట్లుగా ఉంది.
మంత్రముగ్ధ అయినట్లు ఆ పరిసరాలన్నింటినీ కలియజూస్తున్న రోజా విజయ్ ప్రక్కగా వచ్చి నిలబడిన ఒక వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడింది. అతను సరిగ్గా కనిపించకుండా మధ్యలో ఇంకెవరో అడ్డుగా వచ్చారు. రోజా చప్పున 2 అడుగులు ముందుకు వేసి పక్కగా కనిపిస్తున్న ఆ వ్యక్తి వైపు తీక్షగా చూసింది. ఆ వెంటనే పట్టరాని ఆనందంతో తనని తాను మర్చిపోయిన దానిలా 2 అంగాల్లో అతని దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ చందు అంది. ఖరీదైన ఫుల్ సూట్లో ఉన్న అతను ఉలిక్కిపడిన వాడిలా తిరిగి చూశాడు. విష్ణు చక్రాలు ఎన్ని కావాలో చెబుతున్న విజయ్ కూడా ఆగిపోయి ఇటు చూశాడు. చందు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నీవు బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చావు ఆదుర్దగా అడిగేసింది. ఫుల్ సూట్లో ఉన్న ఆ వ్యక్తి రోజా పట్టుకొని ఉన్న తన చేతిని సున్నితంగా వదిలించుకుంటూ సారీ మేడం, యు ఆర్ మిస్టేకెన్ మీ ఫర్ సంబడి, ఐ యామ్ లాల్ NHL అన్నాడు ఒత్తి పలుకుతూ. వాట్ ఈస్ దట్ డార్లింగ్? స్కర్ట్ బ్లౌజ్ వేసుకున్న ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయి చప్పున దగ్గరగా వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళల్లో లీలగా భయం, ఆదుర్ద కనిపించటం విజయ్ తీక్షణమైన దృష్టికి అందకపోలేదు. నథింగ్, షీ హ్యాస్ మిస్టేకెన్ మీ ఫర్ సంబడి. అతను వచ్చిన పని అయిపోయినట్టుంది. ప్యాకెట్లు తీసుకుని షాప్ వాడు ఇచ్చిన చిల్లర తీసుకుని రోజాకి విజయ్కి తల వంచి ఎంతో వినయంగా మర్యాదగా విష్ చేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఎవరతను? విజయ్ రోజాని అడిగాడు. కానీ రోజా ఆ మాట వినిపించుకోలేదు. చేష్టలుడిగిపోయిన దానిలా అటే చూస్తూ నిలబడిపోయింది. చందు, ఆ అమ్మాయి ఇద్దరూ వెళ్ళి బయట ఆపి ఉంచిన నల్లటి కారులో కూర్చున్నారు. చందుయే డ్రైవ్ చేస్తున్నాడు. కారు కదిలింది. రోజా చూస్తుండగానే కారు కదిలి వెళ్ళిపోయింది. చందు కనీసం తిరిగి కూడా చూడలేదు. రోజా ఇంకా కళ్ళప్పగించి అటే చూస్తూ నిలబడిపోయింది. ఇంక వెళ్దామా? విజయ్ వచ్చి రోజా మోచేతి మీద అంటి అంటనట్టు తాకుతూ అన్నాడు. రోజా తిరిగి చూసింది. విజయ్ మనసంతా ఎలాగో అయ్యింది. కారణం రోజా కళ్ళల్లో నీళ్లు ఉరుకుతున్నాయి. ఎవరతను? మళ్ళీ అడిగాడు. నా తమ్ముడు చందు. అప్రయత్నంగా వెంటనే చెప్పటానికి నోరు తెరిచిన రోజా నాలిక చివరి వరకు వచ్చిన మాటలని ఎలాగో మింగేసి అప్రయత్నంగా ఆగిపోయింది. అతడు తన తమ్ముడని చెబితే విజయ్ వెళ్ళి ఈ సంఘటనని వేణుగోపాలరావు గారికి చెప్పవచ్చు. చందుని చూడాలని అసలే ఆయన ఆరాటపడిపోతున్నాడు. చందు ఊరి నుంచి రాగానే అతను తన దగ్గరికి రావడానికి తీరిక లేకపోతే తన్నే అతని దగ్గరికి తీసుకువెళ్ళమని మరీ అడుగుతున్నారు. రోజా అతన్నెవరినో పలకరించటం, అతను గుర్తించినట్లు నటించి వెంట ఉన్న ఇంకో అమ్మాయితో వెళ్ళిపోవటం, రోజా తెల్లబోవడం, కళ్ళల్లో నీళ్లు తిరగడం ఇవన్నీ విజయ్కి వేరే అర్థం చెప్పినాయి. అతనెవరో బాగా డబ్బున్న మనిషిలాగానే ఉన్నాడు. రోజాకి డబ్బున్న వాళ్ళు తప్ప ఇంకెవరూ అసలు కంటికి ఆనరేమో. ఇద్దరూ బయటకి వచ్చేశారు. 10 నిమిషాల క్రితం తనని దాదాపు భుజం తాకుతున్నంత దగ్గరగా వెంట నడిచి వస్తున్న రోజా అతనికి ఎంతో స్నేహితంగా అనిపించింది. రోజాకి తెలియకుండా తగిలిన స్పర్శలా ఆ స్నేహితం అతనికి మధురంగా అనిపించింది. ఈ షాపింగ్ పూర్తి అవగానే రోజాని కాఫీ తాగుదాం అనే నెపంతో ఏ హోటల్కైనా తీసుకువెళ్ళి అనంత విషయంలో తను పొరపాటు పడిన దురుసుగా ప్రవర్తించినందుకు క్షమార్పణ కోరుకుందామనుకున్నాడు. కానీ హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అతని ఆలోచన తేలిపోయింది. విజయ్ ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని ఎంతసేపటికి నిద్రే రాలేదు. మాటిమాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగిన రోజా ముఖం, ఖరీదైన సూటుతో ధనవంతుడిలా కనిపిస్తున్న అతనే గుర్తుకు రాసాగారు. తను చాలా పొరపాటు చేశాడు. రోజాని వేణుగోపాలరావు గారి ఇంటికి తీసుకువెళ్ళి దింపకుండా సరాసరి ఇక్కడకు తీసుకురావలసింది. భుజాలు పట్టి కుదిపి అయినా సరే అతనెవరో చెప్పించాల్సింది. అయినా రోజాకి ఎంతమంది స్నేహితులున్నారు? ఎవరా చందు? ఎందుకు మాట్లాడలేదు? అతను ప్రక్కన తను ఉన్నాడన్నా లేక అతని ప్రక్కన ఆ అమ్మాయి ఉండడం కూడా కారణమా? విజయ్కి ఎందుకో ఇదివరకులా రోజా మీద కోపం రావటం లేదు. ఎంతైనా ఆడపిల్ల, అండలేకుండా పెరుగుతోంది. తన జాతిలోని మహాశయుల స్వభావం తనకు తెలియందేమీ కాదు. కాస్త ఏ ఆడపిల్లైనా ఏ పరిస్థితుల కారణం చేతనైనా ఒంటరిగా కనిపిస్తే చాలు చల్లగా దగ్గర చేరుతారు. తీయటి మాటలతో వలపరుస్తారు. ఎంతో తెలివితేటలు, విచక్షణ జ్ఞానం ఉన్న ఆడపిల్లలైతే తప్ప ఆ ఎరకి ఆకర్షింపబడకుండా ఉండడం సంభవం కాదు. తెలివి శూన్యులైన ఈ ఆడపిల్లలు వాళ్ళ పొగడ్తలకు లొంగిపోయో లేక వాళ్ళ దగ్గరున్న డబ్బు కోసం ఆకర్షింపబడో ఆ వలలో చిక్కిపోతారు. తీరా దిగిన తర్వాత బయటపడడం కష్టం. చివరికి చేజిక్కించుకున్న ఆ మహానుభావులే మోజు తీరిన తరువాత
వాళ్ళ గురించి అసహ్యంగా తేలికగా మాట్లాడుతూ ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. ఆ రకంగా శిథిలం అవ్వడం ప్రారంభమవుతోంది ఆ అమాయకురాళ్ల జీవితం. తమ బ్రతుకు దిగజారడానికే తామే కారణం అనే నిస్పృహతో వాళ్ళు కనీసం ఎదురు తిరగడానికి కానీ ధైర్యంగా బ్రతకడానికి కానీ ప్రయత్నం కూడా చెయ్యరు. పతిత అనే ముద్ర వేయించుకుని సమాజంలో నుంచి వెలివేయబడి దూరంగా ఎక్కడో అజ్ఞాతంగా బ్రతుకుతూ ధూళిలో పడ్డ పువ్వుల్లా ఎండి నలిగి కాలగర్భంలో కలిసిపోతారు. ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లో కానీ ఆడపిల్లలకి డిగ్రీలు హోదాలు కంటే మంచి చెడులు గ్రహించగల విచక్షణ, తనకి అన్యాయం జరగకుండా చూచుకునే తెలివితేటలు ఉండడం చాలా ముఖ్యం. ప్రతి ఆడపిల్లకి ఈ వివేకం ఉంటే వాళ్ళకి ఇన్ని బాధలు ఉండవు. ఈ మగవాళ్ళకి ఇంత చెడ్డ పేరు ఉండదు. రోజాని చూస్తే అతనికి నిజంగా జాలిగానే ఉంది. ఒక్కసారి తను రోజా ముఖాముఖి కూర్చొని మనసులు విప్పి నిర్మలంగా నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే రోజా మనస్ఫూర్తిగా ఎలాంటి దాపరికం లేకుండా తన గతం అంతా చెప్పేస్తే అదెలాంటిదైనా క్షమించి నిండు మనసుతో రోజాని స్వీకరించటానికి తను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇది జరుగుతుందా? ఈ కొద్ది రోజుల నుంచి అతనికి ఒక విషయం స్పష్టంగా తెలిసిపోయింది. భార్యగా ఎవరినైనా తన జీవితంలోకి రావాలని కోరుకుంటే ఆ వ్యక్తి రోజాయే అవ్వాలి. పగ పేరుతో కానీ ద్వేషం పేరిట కానీ ఆ అమ్మాయి మెడలో తను పుస్తె కట్టాడు. ఆ అమ్మాయిని భార్యగా పొందడం అసంభవం అయితే ఆజన్మాంతం తను బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. రోజా తనని గుర్తించటం కానీ స్వీకరించటం కానీ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదని అతనికి స్పష్టంగా తెలుసు. అందుకే అదృష్టంతో పందెం వేయే బుద్ధవుతుంది. తనంటే పడిచచ్చే పిల్లని తనదాన్నిగా చేసుకోవటంలో కష్టం కానీ మాధుర్యం కానీ లేనే లేవు. తనంటే ఏమాత్రం గౌరవం లేకుండా అణువణువున అసహించుకొని ద్వేషించే ఆడపిల్లల్లో చైతన్యం తీసుకురావడం, మమత కలిగించడం నిజంగా సమర్థతకి సవాలే. రోజా ఆ విధంగా తనకు తెలియకుండానే విజయ్ని ఛాలెంజ్ చేసి కవ్వించసాగింది. నిద్రపట్టని విజయ్ లేచి కూర్చొని అనంత్కి ఉత్తరం రాయసాగాడు. అందులో రోజా తను కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు జరిగిన ఈ సంఘటనని క్లుప్తంగా తెలియజేస్తూ చందు అనే వ్యక్తి ఎవరో, అతనికి రోజాకి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో, వాళ్ల పరిచయం ఏమిటో తెలియజేయమని మరీ కోరుతూ రాశాడు. మర్నాడు రోజా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కొద్ది దూరంలో ఇరుకుగా ఉన్న ఒక సందులో ఏమాత్రం రష్ లేని ఒక పాత హోటల్లో ఫ్యామిలీ రూమ్లో కూర్చొని చందుతో మాట్లాడినది జ్ఞాపకం చేసుకున్నది. రాత్రి చందు కనిపించి గుర్తించనట్టు వెళ్ళిపోయినప్పటి నుంచి రోజాకి మంటల మధ్య ఉన్నట్టుగా ఉంది. రాత్రంతా కంటి మీదకి కునుకన్న మాట రాలేదు. ఒళ్ళు మండిపోతోంది. చెప్పలేనంత దుఃఖంగా కూడా ఉంది. మొట్టమొదటిసారిగా అనంత్ దగ్గర లేని లోటు తెలిసింది. రాత్రి పొద్దుపోయే వరకు మేలు కూర్చొని చందు గురించి తను పడుతున్న క్షోభ అంతా ఉత్తరంలో రాసింది. ఆ రోజు ప్రొద్దుటే లేస్తూనే గోడ దగ్గరకు వెళ్ళి ఆంజనేయుల్ని పిలిచింది. ప్రాతకాలపు వ్యాయామంగా దొడ్లో పరుగులు తీస్తున్న ఆంజనేయులు రోజా పిలుపు వినగానే టక్కున ఆగిపోయి గోడ దగ్గరికి వచ్చాడు. అంజీ, నీతో చిన్న పనుంది, నాకో సాయం చేసి పెడతావా? అనునయంగా అడిగింది రోజా. ఆంజనేయులు చేస్తానన్నట్లు తల ఊపాడు. నాతో ఒక చోటికి తోడుగా రావాలి, వస్తావా? ఆంజనేయులు ఆనాడు హోటల్లో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని అనుమానంగా చూశాడు. ఎంతోసేపు పట్టదు, వెళ్ళడం వచ్చేయడం అంతే. నీకెలాంటి ఇబ్బంది కలగదు. రోజాతో తను మాట్లాడడం బామ్మ ఎక్కడ చూస్తుందోనని భయంగా తెలుసుకున్న తరువాత వస్తాను అన్నాడు. థ్యాంక్స్, ఇద్దరూ కలిసి వెళ్ళొద్దులే. నేనీ సరిగ్గా 9 గంటలకి రోడ్డు మీద నెంబర్ 2వ బస్టాప్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు వచ్చేయ్, సరేనా? సరేనన్నట్టు తల ఊపాడు. రోజా తేలికపడిన గుండెతో ఇవతలికి వచ్చేసింది. సరిగ్గా 9 గంటలకి రోజా తామున్న వీధి దాటి రోడ్డు మీదకి వచ్చింది. ఆంజనేయులు అప్పటికే నెంబర్ 2 బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. రోజాని చూడగానే చప్పున దగ్గరగా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేది మనం? అది తెలుసుకోవడం తన హక్కు అన్నట్టుగా అడిగాడు. చెబుతాగా అంటూ ఖాళీగా వాళ్ల ముందు నుంచి వెళ్ళిపోతున్న ట్యాక్సీని పిలిచింది రోజా. ట్యాక్సీ వాళ్ల దగ్గరగా వచ్చి ఆగింది. ఇద్దరూ అందులో ఎక్కారు. ఆంజనేయులు రోజా ఇద్దరూ ఎక్కిన ట్యాక్సీ ముందు సరాసరి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది. అక్కడ నుంచి వెనక్కు మళ్ళింది. జాగ్రత్తగా మళ్ళీ గుర్తు చేసుకుంటూ దాదాపు గంట తర్వాత చివరికి ఎలాగైతేనేం ఆ రోజు చందు తనని తీసుకువెళ్ళిన హోటల్ని పట్టుకోగలిగింది. రోజా
పాతగా ఉన్న ఆ హోటల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఇక్కడే ఆపు ఆపు అని అంది బిగ్గరగా. ట్యాక్సీ ఆగింది. రోజా దిగి ట్యాక్సీ డ్రైవర్తో, నేనిప్పుడే ఒక 10 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా? ఉంటానంటే వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాను అంది. మంచి మర్యాద గల కుటుంబంలో నుంచి వచ్చినట్టు కనిపిస్తున్న ఈ అమ్మాయికి ఈ మారుమూల ఉన్న పాత హోటల్లో పని ఏమిటో అర్థం కానట్టు అనుమానంగా చూసిన డ్రైవర్ ఉంటానన్నట్టు తల ఊపాడు. ఈ హోటల్కి రోజా ఎందుకు వచ్చిందో ఊహించలేని అంజీ కూడా విసిపోయినట్టు చూడసాగాడు. తప్పనిసరిగా ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. రోజా సరాసరి ప్రొపరేటర్ దగ్గరికి వెళ్ళి చంద్రం ఉన్నాడా అని అడిగింది. అప్పటికే లోపలకు సరాసరి వచ్చేస్తున్న ఆమెని యగాదిగా చూస్తున్న ప్రొపరేటర్ ఆమె ప్రశ్న విననట్టుగా వెంటనే సమాధానం చెప్పలేదు. రోజా నచ్చజెబుతున్నట్టుగా అంది, నేను అతని సిస్టర్ని. మా అమ్మకి బొత్తిగా ఒంట్లో బాగాలేదు. వాడితో ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను. నన్ను మీరు అనుమానించవద్దు. ఇదివరకు చంద్రంతో ఒకసారి ఇక్కడకు వచ్చాను అంది. ప్రొపరేటర్ ఏమనుకున్నాడో ఏమో సర్వర్ని పిలిచి మలయాళంలో ఏదో అడిగాడు. వాడు రోజాని చూచి తల ఊపుతో జవాబు చెప్పాడు. ఆ రోజు చంద్రంతో వచ్చిన అమ్మాయేనని వాడు నిర్ధారణ చేస్తున్నట్టుగా అనిపించింది రోజాకి. సర్వర్ లోపలికి వెళ్ళాడు. ప్రొపరేటర్ ఫ్యామిలీ రూమ్ చూపిస్తూ, అక్కడికి వెళ్ళి కూర్చోండి, కబురు చేస్తాను, ఇప్పుడే వస్తాడు అన్నాడు. అంజీ, నువ్విక్కడే ఈ కాఫీ సెలక్షన్లో కూర్చొని కాఫీ తాగుతుండు, నేనిప్పుడే వస్తాను అంది రోజా. ముఖం మార్చుకున్న అంజీ అయిష్టంగా తల ఊపాడు. రోజా ఫ్యామిలీ రూమ్లోకి వచ్చి కూర్చుంది. ఆ గది పేరుకి మాత్రమేనని, ఇక్కడ ఎవరికీ సర్వింగ్ చేయరని చూడగానే తెలుస్తోంది. ఒక బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు మాత్రం వేసి ఉన్నాయి. మిగతా కుర్చీలన్నీ బల్ల మీదకి ఎత్తిపెట్టి వాడకం లేనట్టుగా కనిపిస్తున్నాయి. రోజా అసహనంగా గుమ్మం వైపు చూస్తూ కూర్చుంది. బొంబాయి నుంచి రాగానే తనకి తప్పకుండా కబురు చేస్తాడని గంపెడంత ఆశతో ఎదురు చూస్తుంటే కనీసం వచ్చినట్టు తెలపకపోగా చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాడా? 10-15 నిమిషాలు గడిచినాయి. రోజా సడిలిపోతున్న సహనాన్ని కూడదీసుకుంటూ కూర్చుంది. ఒకవేళ చందు రాకపోతే, తనకి ఇక్కడ ఏదైనా అవమానం జరిగితే? రోజా ఆలోచనలు పరిపరి విధాలా పోతుండగా చందు లోపలకొచ్చాడు. లోపలకు అడుగుపెట్టిన అతను రోజాను చూడగానే హఠాత్తుగా ఆగిపోతూ, నువ్వా అన్నాడు. ఎవరనుకున్నావు? లేచి నిలబడుతూ వాడిగా అంది రోజా. ఒక్క క్షణంలో చందు తన ఆశ్చర్యాన్ని కుదుటపరుచుకొని దగ్గరగా వస్తూ, నువ్వని కలలో కూడా అనుకోలేదు. నీకోసం అమ్మాయి వచ్చిందంటే ఇంకెవరో అనుకున్నాను అన్నాడు. నీకోసం చాలామంది అమ్మాయిలు వస్తుంటారేమిటి? రోజా, ఎందుకొచ్చావిక్కడికి? చంద్రం ముఖంలో కోపం తొంగి చూసింది. వచ్చేలా నువ్వు చేశావు. నేనా? కాదా? రాత్రి కనిపించి కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎరగనట్టు ఎందుకు వెళ్ళిపోయావు? క్షణంసేపు రోజా ముఖంలోకి రెప్పవాల్చకుండా చూసిన చందు రోజా కోపం గ్రహించిన వాడిలా తన కుర్చీ లాక్కొని కూర్చుంటూ, రోజాని, కూర్చో, కాఫీ తాగుతావా అంటూ అనునయంగా అడిగాడు. వద్దు, ముందు అన్నదానికి జవాబు చెప్పు. నా వెంట ఉన్నవాళ్ళు నిన్ను, నీ వెంట ఉన్నవాళ్ళు నన్ను గమనించడం ఇష్టం లేక అలా చేశాను. సంజాయిషి ఇస్తున్నట్లు అన్నాడు. నీతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? నాలాంటి నిర్భాగ్యురాలే. అయినా రోజా, నీకు మతి ఉందా లేదా? అలా పబ్లిక్లో పేరు పెట్టి పిలుస్తావా? అదెంత ప్రమాదమో నీకు తెలియదా? ఆ చుట్టుప్రక్కల ఎవరైనా సిఐడి ఉంటే నా గతేం కావాలి? వాళ్ళు నేనెవరో నువ్వెవరో ఎంక్వైరీ మొదలు పెడితే? రోజా తన పొరపాటు గ్రహించిన దానిలా క్రిందకి చూస్తూ అంది. అనుకోకుండా అలా హఠాత్తుగా నిన్ను చూసేసరికి నా మతి పోయింది. నిన్ను ఇబ్బంది పెట్టడం అవుతుందేమోననే ఆలోచన నాకు రానేలేదు. పోనీలే, ఆ సంగతి వదిలే. నీ ప్రక్కన ఉన్న అతనెవరు? విజయ్ అని అనంతకి అన్న అవుతాడు. మీ ఇద్దరికీ ఎలా పరిచయం? నువ్వెప్పుడు అతన్ని గురించి నాతో చెప్పలేదే. మాకు నిజంగా ఎలాంటి పరిచయమూ లేదు. నేను పనిచేస్తున్న వేణుగోపాలరావు గారికి అతను స్నేహితుడు. ఆ చిన్నపిల్ల ఎవరు? వేణుగోపాలరావు గారి అమ్మాయి. చందు, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ అంది రోజా. నేను నిద్రపోలేదు సీరియస్గా అన్నాడు చందు. రోజా సమాధానం చెప్పలేదు. క్షణం ఆగి అడిగాడు, ఎందుకో? అడగవేం? ప్రత్యేకంగా అడగాల? ఆ మాత్రం తెలియదా నాకు? ఏం తెలుసు నీకు? విస్మయంగా చూశాడు. నీలాంటి జీవితం గడిపేవాడికి కంటి నిండా నిద్ర ఎలా వస్తుంది? చంద్రం నవ్వాడు. నీ మొహం. నా గురించిన బెంగ
నాకేనాడో పోయింది. నా బాధల్లా నీకోసమే. నువ్వు గుర్తుకు రాగానే నాకు నిద్ర పట్టదు. చందు. అవును రోజా. మామయ్య అత్తయ్య మనకి ఏమాత్రం అండో నాకు తెలియని విషయం కాదుగా. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. ఉద్యోగం సద్యోగం అంటూ బయట ప్రపంచంలో తిరుగుతున్నావు. నేనున్నా నీకు కానివాడి క్రిందకే జమ అవుతున్నాను. నిన్న ఆ పిల్లతో అతని ప్రక్కన నిన్ను చూసినప్పుడు నాకేం అనిపించిందో తెలుసా? ఎప్పటికైనా సరే నువ్వు సచరిత్రుడైన వ్యక్తిని భర్తగా పొంది అలా పిల్లా పాపలతో సుఖంగా కళకళలాడుతూ ఉంటే చూడాలని మహా కోరికగా ఉంది. నిన్నలా చూసిన రోజున నిజంగా నా జన్మ తరించినట్టే భావిస్తాను. పెళ్లిని గురించిన ప్రసంగం రాగానే రోజా ముఖం వాడిపోయింది. దించిన తల ఎత్తకుండా బొంగురుపోయిన కంఠంతో అంది, నా సంగతి వదిలై, నా ఆలోచనలు అహర్నిశలు నీ గురించే ఉంటాయి. చందు, నువ్వు మారాలి. మామూలు మనిషివి కావాలి. మా అందరిలా నిర్భయంగా మళ్ళీ బ్రతకాలి నువ్వు. నాకింతకంటే ఇంకేం అవసరం లేదు. నేనింకేం కోరను. రోజా మాటల్లో ఆవేశం తొంగి చూడడం గమనించిన చందు ప్రసంగం మారుస్తూ అమ్మకెలా ఉంది అన్నాడు. నేను చెప్పను, నువ్వే వచ్చి చూడు. ఏం? బజార్లన్నీ అంత ధైర్యంగా తిరగగలిగిన వాడివి ఇంటికి రాలేవా? నీకర్థం కాదు రోజా. నేను ఇంటికి వస్తే ఎంత కాదన్న అనుమానం వస్తుంది. బజారులో నేను తిరగడం అనేది కూడా పులినోట్లో తలపెట్టి బయటకి తీయటమే రోజా. అమ్మని పోనీ ఏ గుడికైనా ఏ సినిమాకైనా తీసుకురాకూడదు? అమ్మనా నేనా? బాగుంది. ఆవిడ ఆ గది దాటి బయట అడుగు పెట్టడం కూడా మానేసింది. రోజా హఠాత్తుగా ఆగిపోయింది. చందు, ఎంత విచిత్రం. వేణుగోపాలరావు గారు కూడా సరిగ్గా ఇలాగే అడిగారు. ఇదే జవాబు చెప్పాను. చిత్రంగా లేదు? వేణుగోపాలరావు గారి ప్రసంగం రాగానే చందు కనుబొమలు ముడిచాడు. ఈ మధ్య రోజా ఆయన పేరు మంత్రంలా వల్లిస్తోంది. కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు, అమ్మను చూడడానికి ఆయనకేం అవసరం? ఏమో, నాకు తెలియదు. అంత చూడాలన్నవాడు సరాసరి మనింటికే వచ్చేయొచ్చుగా. రావచ్చు, కానీ ఆయన కూడా చాలా సుస్థి మనిషి. ఇల్లు దాటి ఎప్పుడో తప్ప బయటికి రారు. చందు, నువ్వు ఆయన్ని ఎప్పుడు కలవటానికి వస్తున్నావు? నేను ఆయన్ని కలిసి తీరాలా రోజా? అవును, కలిసి తీరాలి. అంత ముఖ్యమంటావా? చాలా ముఖ్యం. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. చంద్రం భుజాలు ఎగరేశాడు. నన్ను చూడకుండానే అన్నాడు. నేనెప్పుడూ చెబుతూ ఉంటానుగా. చెప్పు, ఎప్పుడొస్తావు? ఈరోజు వెళదామా? ఈరోజు నాకు చాలా పనుంది. మరెప్పుడు? ఈసారి నువ్వు దాట వేయడానికి వీల్లేదు. ఊరుకోను నేను. అలాగే, దీపావళి వెళ్ళిన మర్నాడు వస్తాను. నిజమేనా? నిజమే. ఎక్కడా? వాళ్ళ ఇంటికి వచ్చేస్తావా సరాసరి? ఆయన్నే నువ్వు ఏ పార్క్కైనా తీసుకురా. ఏం? ఇంటికి వస్తే ఏమవుతుంది? ఏం లేదు. ఎక్కడైనా సరే అపరిచితమైన పరిసరాల్లో 4 గోడల మధ్య ఉండాలంటే నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది. ఆరు బయట అయితే హాయిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది. చందు వాచి చూసుకున్నాడు. రోజా లేచి నిలబడింది. చంద్రం కూడా లేస్తూ అన్నాడు, రోజా, ఇప్పుడు వస్తే వచ్చావు. ఇంకెప్పుడు ఇలా రాకు, తెలిసిందా? ఇది నీలాంటి ఆడపిల్లలు రావలసిన చోటు కాదు. నువ్వే తీసుకువచ్చావు ఒకసారి, నిష్ఠూరంగా అంది. నీతో కొద్దిసేపు గడపాలనిపించి గత్యంతరం లేక ఆ పని చేశాను. దయ ఉంచి ఇంకెప్పుడు రావద్దు. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు. రోజాకి చందు భయం అర్థమయ్యింది. దాన్ని ఆయుధంగా తీసుకుని బెదిరిస్తూ అంది, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దీపావళి వెళ్ళిన మర్నాడు ఆయన్ని కలుసుకుంటే నేను ఇంకెప్పుడు ఈ ఛాయలకి కూడా రాను. రాకపోయావా చూడు, ఎప్పుడో ఒకసారి ఆయన్ని తీసుకొని ఇక్కడికే వచ్చేస్తాను. చంద్రం రోజా బెదిరింపుకి నవ్వేశాడు. ఇద్దరూ దీపావళి వెళ్ళిన మర్నాడు పార్కులో ఎన్ని గంటలకు కలుసుకోవాలో టైం నిర్ణయించుకున్నారు. మాట ఇచ్చినట్టుగానే మర్చిపోవుగా వెళ్ళబోతూ అడిగింది. నీ మీద ఒట్టు, సరేనా? చంద్రం వాగ్దానం చేశాడు. దీపావళి పండుగ వచ్చింది. రోజాకి బుద్ధి తెలిసిన తరువాత ఎప్పుడూ ఎరగనంత హుషారుగా ఆనందంగా అనిపించసాగింది. దానికి కారణం, పండగ వెళ్ళిన మర్నాడు చందు తప్పకుండా వేణుగోపాలరావు గారిని కలుస్తానని వాగ్దానం చేశాడు. అది ఒకటి. రెండోది, సత్ప్రవర్తన, శాంత హృదయం గల వేణుగోపాలరావు గారి సాన్నిహిత్యంలో రోజాకి మునుపెన్నడూ ఎరగనంత నిశ్చింతగా హాయిగా అనిపించసాగింది. ఆయన ప్రత్యేకంగా ఏ రోజున ఏ వేళలో స్పష్టంగా
ఎలాంటి వాగ్దానం చెయ్యకపోయినా నిజంగా ఏదైనా ఆపద కానీ అవసరం కానీ వస్తే ఆయన అండదండలు తనకి పూర్తిగా ఉంటాయి అనే ధైర్యం రోజాకి మానసికంగా కొండంత బలం ఇవ్వసాగింది. ఇదివరకులా జీవితం శూన్యంగా ఒంటరిగా భయంకరంగా అనిపించటం లేదు. వటవృక్షం లాంటి ఆయన నీడలో తలదాచుకున్న రోజాకి మునుపటిలా లోకం విసిరే విసురులు గాని తల్లి చివాట్లు అనుమానాలు గాని అంతగా వేధించి బాధ పెట్టడం లేదు. తండ్రి లాంటి వాళ్ల రక్షణ కోసం తప్పిస్తున్న తనకి భగవంతుడు కనికరించి ఈయన్ని ప్రసాదించినట్లుగా అనిపించసాగింది. మాటల్లో ఆయన చూపే అభిమానం, ప్రవర్తనలో సరళత్వం, తన కుటుంబ విషయాల గురించి సానుభూతి చూపిస్తూ అహర్నిశలు తన ఆలోచనలు పంచుకోవాలని ఆయన చూపించే ఔదార్యం, ఇవన్నీ కలిసి రోజాకి ఇదివరకులా భవిష్యత్తు అంటే బెంగ, భయం, ఉదాసీనత వీటిని రూపు లేకుండా అంతమయ్యేలా చేయసాగినాయి. ఆయన చూపించే ఈ మంచితనం తన ఒక్కదాని పట్లే కాదు, ఇంట్లో మిగతా అందరి నౌకర్ల మీద కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. రోజా వచ్చి ఇన్నాళ్ళయ్యింది. ఆయన మాటల్లో కానీ చేష్టల్లో కానీ ఏనాడు తను యజమానిననే అహంకారం కానీ అధికారం కానీ మచ్చుకైనా కనిపించలేదు. అందరినీ బిడ్డల్లా లాలనగా ఆత్మీయంగా చూడడం ఆయన స్వభావం. అందులో తను ఆడపిల్ల కాబట్టి ఆయన కనుసన్నల్లో మెలుగుతూ ఆయనకి ఎలాంటి బాధ రానివ్వకుండా అన్ని పనులు చక్కబెట్టుకునే నేర్పు కలది కాబట్టి ఇంకొంచెం ఆదరణ, ఆప్యాయత కనబరుస్తున్నారు. రోజాకి ఇది ఎంతో సహజంగా అనిపించసాగింది. దీపావళి రేపనగా ఆయన రోజాని పిలిచి, పండగకి తీపి ప్రత్యేకంగా ఏం చేస్తావమ్మా అని అడిగారు. మీకేది ఇష్టం అంటే అదే అంది రోజా. మేనత్త పుణ్యమా అని ఆనాడు కష్టపెడితే పెట్టింది గాని ఆ పుణ్యమే ఈనాడిలా బ్రతుకు తెరువై ఉపయోగపడింది. రోజాకి వంట బాగా వచ్చు. నీకేది బాగా వస్తుందో చెప్పు ఆయన చిరునవ్వుతో అన్నాడు. పూరి, లడ్డు, బొబ్బట్లు, పులిహోర, గారెలు, ఆవడలు. బొబ్బట్లు మీ మామయ్యకి చాలా ఇష్టం కదూ పరధ్యాసగా ఆలోచిస్తున్న ఆయన అన్నారు. అవును, కానీ మీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది రోజా. ఆయన క్షణం సేపు తడబడినట్టుగా రోజా వైపు చూశాడు. తర్వాత యథాలాపంగా అన్నట్టుగా అన్నారు. నువ్వే ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. నేనా? రోజా ఎంత ఆలోచించినా తనకి ఆయనకి మధ్య అసలు ఇలాంటి ప్రసంగం ఎప్పుడు వచ్చిందో గుర్తుకు రాలేదు. పండుగ రోజు, అంత క్రితం రోజు వేణుగోపాలరావు గారి కోరిక మీద పూరి, లడ్డు చేసింది. పండుగ నాడు ఆయనకెంతో ఇష్టం అని చెప్పిన బొబ్బట్లు, పులిహోర, గారెలు, ఆవడలు కూడా చేసింది. ఎప్పుడూ వంట ఇంటి ముఖం వైపు కూడా తొంగి చూడని ఆయన చిన్న పిల్లవాడిలా రోజా ఇదెలా అదెలా అంటూ రోజా వెనక తిరుగుతూ ఏవో కబుర్లు చెబుతూ రోజాని నవ్విస్తూ తను నవ్వుతూ ప్రవర్తిస్తుంటే చూసిన లావణ్యకి మతిపోయినట్టు అనిపించసాగింది. ఆ సమయంలో అలా స్వతంత్రంగా అడుగుతున్న రోజాని ఎవరైనా చూస్తే రోజాయే ఇంటి పిల్ల, లావణ్య పరాయి మనిషి అనుకోగలరు. లావణ్యకి ఒంటి నిండా కారం రాసుకున్నట్టు చిటపటగా ఉంది. ఇన్నాళ్ళు రాధ ఒక్కటే తనకి పోటీ అనుకుంది. ఇప్పుడు రాధకు మించి రోజా తయారయ్యింది. రాధ తప్ప ఇంకెవరూ తండ్రి మనసులో వాత్సల్యాభిమానాలు సంపాదించుకోలేరని నమ్మిన లావణ్యకి రోజాని చూస్తుంటే ఆ ఊహలన్నీ తారుమారాయి సాగినాయి. రోజాలో ఏదో ఉంది. తండ్రి, విజయ్, అనంత, రాధ, నౌకర్లు అందరూ ఇంచుమించుగా ఒకే రకంగా రోజా అంటే ఇష్టపడుతున్నారు. తన చూపులతోనూ మాటలతోనూ వీళ్ళని లొంగదీసుకోవడం రోజాకి బాగా అభ్యాసమైన విద్యలా ఉంది. అలాంటి వగలాడితనం, ఆ నంగనాచి వేషాలు తనకి చేతకావు కాబట్టి ఎవరిని తను ఆకర్షించుకోలేకపోతుంది. ఎవరికీ తన పొడంటే గిట్టడం లేదు. లావణ్యకి రోజా ఇంట్లో అలా చనువుగా స్వతంత్రంగా తిరగడం చూడలేనట్టుగా, కంటకప్రాయంగా, ఊహించలేనంత నరకంగా అనిపించసాగింది. లావణ్య కళ్ళకి రోజా తన సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి ఏం లేకుండా బికారిగా చేసిన బందిపోటు దొంగలా అనిపించడం మొదలుపెట్టింది. వంట పని చూస్తూ మధ్యలో ఏదో పని మీద హాలులోకి వచ్చిన రోజా వేణుగోపాలరావు గారు ఎవరితోనో ఫోన్లో తన గురించి మాట్లాడడం వినగానే ఆగిపోయింది. తప్పకుండా రావాలి విజయ్, నీ కుంటి సాకులు నేనేం ఒప్పుకోను. రోజా చేసిన లడ్డు, బొబ్బట్లు తినకపోతే నీ జన్మ వృధా. రోజా చెంపలు కెంపుల్లా అయినాయి. ఆయనెప్పుడూ అంతే. తను చేసిన ఏ చిన్న పనైనా ఆయనకి అపురూపంగా, అద్భుతంగా కనిపిస్తుంది. దాని 1000 నోళ్లతో ఇతరులకు చాటి చెప్పాలన్నట్లు తహతహలాడతారు.
ఇంకెవరితోనైనా ఏదైనా చెప్పవచ్చు, కానీ విజయ్తోనా? రోజాకి సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినంతగా బాధగా అనిపిస్తుంది. విజయ్ ఏమనుకుంటాడు? వేణుగోపాలరావు గారి పసిపిల్లాడి మనస్తత్వానికి చాటుగా నవ్వుకుంటాడేమో. ఈ మధ్య తరచుగా విజయ్ ప్రవర్తనని రోజా గమనిస్తూనే ఉంది. తనకి అతనికి మధ్య ఒక భయంకరమైన సంఘటన జరిగిందనే సంగతి అతను పూర్తిగా మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నాడు. రోజా ఎంత ప్రయత్నించినా మామూలుగా నిర్లక్ష్యంగా ఏమీ పట్టనట్టు ఉండడం సాధ్యం కావడం లేదు. అతను అటు వస్తున్నట్లు కనిపిస్తే తనిటు వెళ్ళిపోవాలని ఆంతర్యం ఆరాటపడుతోంది. సాధ్యమైనంత వరకు అతని కళ్ళబడకుండా జాగ్రత్త పడాలని మనసు ఎంతో కోరుకుంటోంది. అతన్ని చూస్తే ఏదో కోపం, విషాదం, నిస్సహాయత్వం హృదయం నిండా సుళ్ళు తిరుగుతాయి. వేణుగోపాలరావు గారు ఫోన్ పెట్టేస్తూ అన్నారు. లాభం లేదు. విజయ్కి ఎక్కడో లంచ్ ఉందిట, రావడానికి వీలు లేదట. సాయంత్రం వీలైతే వస్తాడుట. రోజాకి ఒక్క క్షణం విజయ్ రాడన్న వార్త సంతోషంగా అనిపించినా వెంటనే ఆశాభంగంగా కూడా అనిపించింది. రోజాకి తన మీద తనకే విసుగు అనిపించింది. ఒక ప్రక్క అతని నీడ చూడకుండా ఇష్టపడనట్లుండే మనసు, ఇంకో ప్రక్క అతనిని స్వయంగా భోజనం వడ్డించాలని, కాఫీ చేసి ఇవ్వాలని అభిలాషిస్తోంది. అతని సన్నిధిలో ఒక విధమైన ఆనందం లభిస్తుంది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం, ఎంత అభిమానం లేనితనం! అసహించుకోవలసిన మనిషిని గురించి ఎందుకిలా అప్పుడప్పుడు మన్ననగా ఆలోచించడం? ఇది బలహీనత కాకపోతే ఇంకేమిటి? భోజనానికి కూర్చునే ముందు వేణుగోపాలరావు గారు వండినవన్నీ తెమ్మని, స్టీల్ క్యారియర్ ఇవ్వమని దాని నిండా స్వయంగా తనే సర్దారు. క్యారియర్ తీసుకొని డ్రైవర్ని పిలిచి, ఇది తీసుకెళ్ళి అమ్మాయి గారి ఇంటి దగ్గర ఇచ్చిరా అన్నారు. అంతవరకు అది ఇంకెవరికో అని అనుకుంటున్న రోజా తెల్లబోయింది, వారించబోయింది. వేణుగోపాలరావు గారే చిన్న చేతి సంజ్ఞతో రోజాని ఊరుకోమని డ్రైవర్ని వెళ్ళి రమ్మన్నారు. అప్పుడే బయట నుంచి వస్తున్న లావణ్య వరండా మెట్ల మీద క్యారియర్తో ఎదురైన డ్రైవర్ని ఎవరికది అని అడిగింది. రోజమ్మ గారింట్లో ఇచ్చిరమ్మన్నారు. ఎవరు? అయ్యగారే ఇచ్చారు స్వయంగా అని వెళ్ళిపోయాడు డ్రైవర్. ఎర్రగా చూసి లోపలికి వచ్చింది లావణ్య. లావణ్య కూడా రావడంతో భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చిన రోజా, జేమ్స్ని ఈరోజు భోజనానికి పిలుస్తానన్నారుగా అంది చిరునవ్వుతో. పిలవలేదు. ఏం, నీకు సంజాయిషి ఇచ్చుకోవాలా? కర్కశంగా అంది లావణ్య. రోజా తెల్లబోయినట్టు చూసింది. లావణ్య విసురుగా అంది, నాకు తెలియదులే, ఇదివరకటి ఇల్లు కాదు. ప్రతిదానికి నీ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. లావణ్య మూడ్ బాగాలేదని గ్రహించిన రోజా తర్కించకుండా, జవాబు చెప్పకుండా క్రిందకు దిగి వచ్చేసింది. కానీ చాలాసేపటి వరకు రోజా చెవుల్లో లావణ్య మాటలు, వాడితనం కలుక్కుమని గుర్చుకుంటూ ఉంది. మధ్యాహ్నం అనంత్ దగ్గర నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు పేరు పేరునా వచ్చాయి. రోజాకి గ్రీటింగ్స్తో పాటు ఉత్తరం కూడా రాశాడు. రోజా అనంత్కి ఇచ్చిన మాట ప్రకారం 2 రోజులకొకసారి ఉత్తరం రాస్తూనే ఉంది. కానీ అనంత్ తనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. వెళ్ళిన క్రొత్తలో వెంటనే రాసినా క్రమంగా తగ్గినాయి. ఈ మధ్య 1-2 సార్ల నుంచి వత్సల అనే అమ్మాయి గురించి రాస్తున్నాడు. వత్సల మహారాష్ట్రీయులట. చిన్నప్పుడే భర్తను కోల్పోయిందట. చాలా చక్కగా పాడుతుందిట. ఎంతసేపు విన్నా విసుగురానంత మధురంగా ఉంటుంది ఆ కంఠస్వరం. జీవితం అంటే విరక్తి, వైరాగ్యం ప్రతిధ్వనించే వత్సల అంటే తనకి చాలా సానుభూతిగా ఉందని రాశాడు అనంత్. ఆ ఉత్తరం చూసి నవ్వుకుంది రోజా. స్నేహమయుడైన అనంత్ కంటిని బాధాప్తులైన వాళ్ళు, అనాథలు, ఆపదలో ఉన్నవాళ్ళు అయస్కాంతంగా అతని దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు. ఈ ప్రపంచంలో 100కి కనీసం 10 మంది అయినా అనంత్ లాంటి మంచివాళ్లుంటే ఈ సంఘంలో ఇంత అన్యాయం, కుట్ర ఉండదేమో అనిపిస్తోంది. సాయంత్రం అయ్యింది. వేణుగోపాలరావు గారు అందరికీ కొత్త బట్టలు ఇచ్చారు. రోజాకి ఆ చీర ఖరీదుగలది అనిపించినా అట్టే తర్కించలేదు. ఆయనకి ఆనందం కలిగించడం, సంతృప్తి కలిగించడం రోజాకి ఎంతో ఇష్టం. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని రాధాకి కొత్త గౌను తొడిగి తను చీర కట్టుకుంది. రోజా చెప్పాగా. రాధ వచ్చి తండ్రి పాదాలకు నమస్కారం చేసింది. రాధాను ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నారాయన. రోజా రాధాని తీసుకొని పై డాబా మీదకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఏ నౌకరులో కొవ్వొత్తులు, దీపాలతో ఇంటిని అలంకరించేవారు. లావణ్యకిప్పుడు ఇంటి పనుల మీద లక్ష్యం లేనేలేదు. వేణుగోపాలరావు గారికి నూనె వేసిన ప్రమిదలంటేనే చాలా ఇష్టం.
మాటల్లో ఎక్కడో ఆయన వ్యక్తపరిచిన ఈ అభిష్టాన్ని విన్న రోజా నౌకర్ చేత ఉదయమే ప్రమిదలు తెప్పించి వాటి అన్నింటిలో నూనె పోసి వత్తులు వేసింది. రాధా సాయం రాగా రోజా ఆ ప్రమిదలన్నిటినీ డాబా మీద పిట్టగోడ నిండా వరుసగా అలంకరించసాగింది. రోజా కట్టుకున్న చీర చూడగానే లావణ్య తండ్రి తనకి ఇచ్చిన చీర తీసుకొని చరచర ఆయన గదిలోకి వచ్చింది. తీవ్రంగా చూస్తూ, ఏమిటి మీ ఉద్దేశం? నాకు రోజాకి ఒకే రకం చీరలు తెచ్చారు అంటే నేను ఆ పని మనిషి సమానం అనా మీ ఉద్దేశం? అంది. 10 సార్లు మాటిమాటికి రోజాని పని మనిషి అనకు. నువ్వు నీ కళ్ళతో చూడడం లేదు? ఇంటి పిల్లల కంటే ఎక్కువగా బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంది. అదే నేను అడుగుతున్నాను. ఎందుకు వేసుకోవాలి అంట? ఆ చనువు ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? నీ తలతిక్క సమాధానాలకి నేను జవాబు చెప్పలేను. పండుగ పూట ఇంట్లో గొడవ పెట్టకు విసుగ్గా అన్నారాయన. అసలు ఈ దాగుడు మూతలెందుకు? మీ మనస్సులో ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పేయరాదు? నేను నోరెత్తనిక ఇంకెప్పుడైనా చెబుతాను. ఈ పూటకి వెళ్ళు. నా ముందు నిలబడి అతివాగుడు వాగకు. అవునవును, నేనేది మాట్లాడినా మీకు అతివాగుడు క్రిందే కనిపిస్తుంది. రాధలా మూగదాన్ని అయినా బాగుండేది. కళ్ళు లేకుండా గుడ్డిదాన్ని అయితే ఇంకా బాగుండేది. మీ ఆటలకి ఆటంకం ఉండేది కాదు. నోర్ముయ్! వేణుగోపాలరావు గారు చెయ్యి పైకెత్తి అంతలోనే నిగ్రహం తెచ్చుకొని దింపేశారు. వేలు పెట్టి గుమ్మం వైపు చూపిస్తూ, వెళ్ళు. ఇంకొక్క క్షణం కూడా నా ముందు నిలబడకు. నీ పాపిష్టి మనసుకి రాని వంకర ఆలోచనంటూ లేదు అన్నారు ఆవేశంగా. లావణ్య విసురుగా తల తిప్పి రోషంగా బయటకి వచ్చేసింది. రాధతో కలిసి సరదాగా దీపాలు ఒక్కొక్కటి అన్ని చోట్ల అమరుస్తున్న రోజాకి తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన ఈ వాగ్యుద్ధం తెలియదు. చీకటి పడి చాలాసేపయింది. ఆ వీధంతా రంగురంగుల లైట్లతో దగద్దగాయమానంగా పట్టపగలులా ప్రకాశిస్తోంది. ఎక్కడ చూసినా వెలుగు తోరణాలే. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా దీపాలు అలంకరించారు. చాలామంది మేడ పైభాగాల మీదకి వెళ్ళి బాణాసంచా కాల్చసాగారు. రాధకి టపాకాయలంటే చాలా భయం. ఆ మూత వినిపించినప్పుడల్లా తండ్రినో రోజానో కరుచుకుపోయేది. రోజా మెల్లగా రాధా చేత కాకర పువ్వొత్తులు కాల్పించడానికి బుజ్జగిస్తూ లాలిస్తూ భయం లేదని చెబుతూ కాల్పించసాగింది. లావణ్య కూడా పైకి వచ్చింది. కాస్త కోలగా నాజూకుగా ఉన్న ముఖంతో కొత్త చీరలో సుందరంగా బొమ్మలా ఉన్న రోజా వైపు వేణుగోపాలరావు గారు తదేకంగా చూడసాగారు. ఈరోజు ఎందువల్లనో రోజాని ఎంత చూసినా ఆయనకి తనివి తీరటం లేదు. ఇంకా చూడాలని అనిపిస్తోంది. లావణ్యను ఎంతో జాగ్రత్తగా కట్టుదిట్టంగా క్రమశిక్షణలో పెంచి పెద్ద చేశారు. అయినా లావణ్య స్వభావంలో గాని ప్రవర్తనలో గాని కుదురనేది కనిపించదు. లావణ్య బుద్ధి రెక్కల గుర్రంలా నిలకడ అనేది లేకుండా అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది. ఏ శిక్షణ ఏ జాగ్రత్త లేకుండా పెరిగిన రోజాలో ఇంత క్రమశిక్షణ, మంచి చెడుని గ్రహించగల విచక్షణ జ్ఞానం ఎలా వచ్చాయో. అందుకే అంటారేమో, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని బుద్ధుల్ని కనలేం అని. రోజాని చూసిన కొద్దీ ఆయనకి తృప్తిగా గర్వంగా ఆనందంగా అనిపించసాగింది. మేడ మీదకి వచ్చి వాళ్ళకి కాస్త ఎడంగా నిలబడిన లావణ్యకి తండ్రి దృష్టి మాటిమాటికి రోజా మీద నిలవటం, మధ్యలో ఒక్కొక్కసారి కలల్లో తేలిపోతున్నట్టుగా పరధ్యాసగా అవటం లావణ్య గమనించకపోలేదు. తండ్రి చేసే ప్రతి చిన్న పనిని 1000 వికృతార్థాలతో కలవోసి ఆలోచిస్తున్న లావణ్యకి గుండె నిండా అసూయ పేరుకోసాగింది. లావణ్య కళ్ళు క్షణంసేపు రోజా కట్టుకున్న చీర మీదే నిలిచినాయి. తర్వాత ఆనందంతో కళకళలాడుతున్నట్లు సుందరమైన ముఖం వైపు మళ్ళినాయి. రోజా తింటానికి గతిలేక ఈ ఇంటికి చాకిరీ చేసుకోవడానికి వచ్చిన పని మనిషి. అయినా ఈ క్షణంలో రోజాకి మించిన అదృష్టవంతురాలు లేదేమో అనిపించేట్టుగా ఉంది. ఆ ముఖంలో అలాంటి తృప్తి ఆనందము కనిపిస్తున్నాయి. తనకి ఇంత ఉంది, అయినా ఏ ఆనందమూ లేదు. లావణ్య హృదయం ఆగ్రహావేశాలతో ఒక్కసారి భగ్గున మండింది. మెల్లగా తన గుండెల్లో రేగుతున్న ఈ కారు చిచ్చుని అదిమి పట్టుకుని వచ్చి రోజా వాళ్ల ప్రక్కన నిలబడి తను కూడా మతాబులు కాల్చసాగింది. రోజా రాధా చేత కాకర పువ్వొత్తులు కాల్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. వేణుగోపాలరావు గారు కూడా అక్కడ నిలబడి భయం లేదమ్మా అంటూ ధైర్యం చెప్పసాగారు. ఇంతలో ఎదురింటి డాబా మీద చిచ్చుబుడ్డి బుస్సుమంటూ పైకి లేచింది. రోజా, రాధ, వేణుగోపాలరావు గారు వింభ్రమంగా చిన్న పిల్లల్లా ఒక్క క్షణం సర్వం మరిచి
పైకి గుత్తుల్లా లేచి పడుతున్న ఆ వెలుగు పువ్వుల వైపు తదేకంగా చూడటంలో లీనమైపోయారు. మతాబు కాలుస్తున్న లావణ్య ఎందుకో వంగినట్టు క్రిందకు వంగింది. క్షణంలో సగం సేపు లావణ్య చేతిలో మతాబు రోజా కట్టుకున్న చీర అంచుని ముద్దాడింది. సన్నటి సిల్కు చీర ఆ వెలుగుని వేడిని వెంటనే ఆత్రంగా కౌగిలించుకుంది. రెప్పపాటులో చేసేసిన లావణ్య ఏమీ ఎరగని దానిలా మతాబు కాలవసాగింది. రోజా కాళ్ల దగ్గర వేడి తగిలి ఏమిటది అని తలదించి చూసుకునే లోపలే చీర అంటుకుంది. కెవ్వుమన్న రోజా చప్పున వంగి 2 చేతులతో దాన్ని ఆర్పటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఈ లోపల వెనక మెట్ల గుమ్మం దగ్గర విజయ్ ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో, ఎంతసేపు అయిందో ఎవరూ చూడనేలేదు. అతను మెరుపుల 2 అంగాల్లో రోజా దగ్గరికి వచ్చి ఆ మంటలని ఆర్పాలని విశ్వ ప్రయత్నం చేయసాగాడు. రోజా, చీర విడిచేయ్ అరిచారు వేణుగోపాలరావు గారు. రోజా తటపటాయించే లోపల విజయ్ అప్పటికే తనకి కూడా సరిగ్గా అదే ఊహ తోచినవాడిలా చీర కుచ్చెళ్ళని లాగేసి రోజాని భుజం పట్టి గిర్రున తిప్పి చుట్టుకుని ఉన్న చీరని లాగి దూరంగా విసిరేశాడు. అతి కష్టం మీద గబగబా లోపల లంగానికి అంటుకున్న మంటలు అంతా వ్యాపించకుండా చేతులతో నలిపి ఆర్పివేశాడు. అంతా రెప్పపాటులో జరిగిపోయినట్టుగా కన్ను మూత వేసి తెరిచేటంత వేగంగా ముగిసిపోయింది. అందరూ చూస్తుండగానే 2 నిమిషాల్లో చీర భగభగమని మండి కాలి బూడిద అయ్యింది. క్షణంసేపు ఆ పరిసరాలంతా బట్టకాలిన వాసన వికృతంగా వ్యాపించింది. వక్షస్థలానికి 2 చేతులు అడ్డుపెట్టుకుని మోకాళ్ల మీద కూర్చుండిపోయిన రోజా ఒక ఘాటు పెట్టిన నెత్తురు చుక్క రానంత తెల్లగా పాలిపోయిన ముఖంతో కళ్ళు వెడల్పు చేసి భయపడిపోయిన దానిలా కూర్చుండిపోయింది. అందరి మనసుల్లో ఒకటే భావం ఉదయించింది. క్షణంలో ఇవాళ ఎంత ప్రమాదం తప్పింది. రోజా ఎంత అదృష్టవంతురాలు. వేణుగోపాలరావు గారు పై మీద ఉత్తరీయం తీసి రోజా భుజాల మీద కప్పి క్రిందకు వెళ్ళమ్మా అన్నారు. అస్తవ్యస్తంగా దాన్ని చుట్టుకొని లేచి క్రిందకు పరిగెత్తింది. రోజా అసలెలా అంటుకుంది? విచిత్రంగా క్రిందంతా పరిశీలిస్తూ అన్నారు వేణుగోపాలరావు గారు. మతాబు వెలిగించుకోవడానికి క్రింద పెట్టి ఉన్న ప్రమిద ఆరిపోయింది. అయినా అది రోజా నిలబడిన చోటుకి కాస్త ఎడంగానే ఉంది. కాలిన చేతులు చూసుకుంటూ నోటితో వాటిని ఊది మంటని దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్న విజయ్ లావణ్య వైపు చూశాడు. అతని చూపులు కఠినంగా ఆగ్రహంగా ఉన్నాయి. నోరు తెరిచి ఏదో చెప్పబోయాడతను. కానీ లావణ్య కళ్ళల్లో ఏదో అర్థింపు, దీనత్వం, భయం ఇవి 3 కలిసి విజయ్ నోటి నుంచి రాబోతున్న మాటలు మింగేసేలా చేశాయి. జరిగిందేదో జరిగింది. బయటపడి ఏం ప్రయోజనం అనిపించింది అతనికి. దాదాపు అరగంట తర్వాత అందరూ కిందకి వచ్చేశారు. లావణ్య తలనొప్పిగా ఉందనే నెపంతో వెళ్ళి గది తలుపులు మూసుకుంది. వేణుగోపాలరావు గారు రోజాని అడిగి వ్యాజిలైన్ తీసి విజయ్ వద్దంటున్నా వినకుండా తనే స్వయంగా అతని చేతులకి రాయసాగారు. రోజాకి ఎలాగో ఉంది. ఈ సాయంత్రం నుంచి తను ఎందుకంత సంతోషంగా తిరిగింది? అన్నిటికంటే వేణుగోపాలరావు గారు ఎంతో ఆప్యాయంగా ఇచ్చిన ఆ కొత్త చీర అలా హఠాత్తుగా కాలి భస్మమైపోయింది. రోజాకి ఎందుకో ఇది మంచి నిదర్శనంగా కనిపించలేదు. మనసులో ఏదో అపశకునంగా, జరగకూడనిదేదో జరిగినట్టుగా వ్యధగా అనిపించసాగింది. ఈరోజు రోజాకి ప్రమాదం తప్పటానికి సగం కారణం విజయ్ అని కూడా మాటిమాటికి గుర్తుకు రాసాగింది. అతను తనని పట్టుకోవడం, గిరగిరా తిప్పటం, ఆ స్పర్శ, ఆ భయం ఇవి కూడా రోజాకెలాగో ఉన్నాయి. గుండెల్లో ఏదో అర్థం కాని స్పందన కంగారు కలిగేలా చేసేస్తున్నాయి. ఈరోజు ఎంత ప్రమాదం తప్పింది, ఎంత ప్రమాదం తప్పింది. వేణుగోపాలరావు గారు 10 సార్లు అనుకోసాగారు. విజయ్కి కూడా అలాగే అనిపించింది. కానీ లావణ్యకి రోజా అంటే ఎందుకంత కక్ష? ఆ ఈర్ష్యకి కారణం ఏమిటో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.